పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు స్వాగతం. నా పేరు డాక్టర్ రౌతు సరిత. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో కీటక శాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నువ్వుల్లో పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. రైతులు పురుగులు మరియు తెగుళ్లపై అవగాహన పెంచుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం తెలుసుకోవలసింది రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లనల్లి, తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ మరియు ఇతర రసం పీల్చే పురుగులు. తామర పురుగులు, పచ్చదోమ మరియు పేనుబంక యొక్క పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన లేదా కాండంపై చేరి రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు పాలిపోయి తర్వాత దశలో ఎండి క్రమేపీ మొక్క మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడవుగా సాగి కింద వైపుకు ముడుచుకొని పోయి దోణి ఆకారంలో వాలి పాలిపోతాయి. వీటి యాజమాన్యం లేదా నివారణకు మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 6 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేప సంబంధమైన అజార్డిరెక్టిన్ 1500 ppm మందును లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే థయోమిథాక్సిమ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 25 మరియు 40 రోజులపై పిచికారీ చేసుకోవాలి. పురుగులు ఉధృతి ఎక్కువైనట్టయితే థయోమిథాక్సిమ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే పురుగు మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 25 మరియు 45 రోజుల పంటపై పిచికారీ చేసుకోవాలి. అంతర పంటగా పెసర మరియు మినుము వేసుకోవాలి. రెండో ముఖ్యమైన పురుగు ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు. ఈ పురుగు ఆశించిన లక్షణాలు చూసుకున్నట్టయితే తొలి దశలో చిన్న గొంగలి పురుగులు ఆకుల మధ్యన చేరి వాటిని గూడు కట్టి లోపల నుండి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి. ఎదిగిన పురుగులు మరీ ఎక్కువ ఆకుల్ని ముడుచుకొని వాటి లోపల పత్రహరితాన్ని గోకి తింటాయి. మొగ్గలను, పూతలను, కాయలను, లేత గింజలను తింటూ పంటకు అపార నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి యాజమాన్యంకు ఆకుల్ని గూడు కట్టుకొని ఉన్న పురుగులను ఏరి నాశనం చేసుకోవాలి. 5% వేప కషాయాన్ని లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెని లీటర్ నీటికి కలిపి 25 మరియు 45 రోజుల పంటపై పిచికారీ చేసుకోవాలి. ఉధృతి మరీ ఎక్కువ ఉన్నట్టయితే గనుక క్లోరాంట్రినిప్రోల్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 25 మరియు 45 రోజుల పంటపై పిచికారీ చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన పురుగు కోడి ఈగ. ఈ కోడి ఈగ యొక్క చిన్న పురుగు మొగ్గ పూత దశలో వాటిని ఆశించి మొగ్గను తినివేయడం వల్ల పువ్వులు కాయలు ఏర్పడక తాలుగింజలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది. వీటి నివారణ కోసం పురుగు ఆశించిన మొగ్గలను మరియు కాయలను ఏరి నాశనం చేసుకోవాలి. మొగ్గ దశలో 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పలుమార్లు పిచికారీ చేసుకోవాలి. ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 25 మరియు 45 రోజుల పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇక బీహారీ గొంగలి పురుగు. ఈ పురుగు యొక్క తొలి దశ చిన్న గొంగలి పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి వాటి పత్రహరితాన్ని గోకి తినడం వలన జల్లెడాకులు ఏర్పడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకులపై పాకుతూ మొక్కలు పైన ఉన్న పువ్వులు మరియు కాయల్ని గోకి తినడం వలన అపార నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి యాజమాన్యానికి పంటలో గుడ్లు సముదాయాలను అదేవిధంగా తొలి దశ గొంగలి పురుగులని కనిపించిన వెంటనే ఏరి నాశనం చేసుకోవాలి. తొలి దశలో వేప సంబంధిత అజార్డిరెక్టిన్ మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉధృతి కాస్త ఎక్కువైనట్టయితే కనుక ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 25 మరియు 45 రోజుల పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిన సస్యరక్షణ చర్యలపై రైతులు దృష్టి సారించి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదములు.